తమిళనాడులోని కన్యాకుమారిలో వెలిసిన స్వామి వివేకానంద శిలా స్మారకం వద్ద ప్రధాని మోదీ గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు ప్రధాని మోదీ. ధ్యానంలో కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్ నుంచి బయటకు రారని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన ప్రధాని తమిళనాడులోని భగవతి అమ్మాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూల మాలలు వేశారు. స్వామి వివేకానంద విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించిన ఆయన ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేశారు ప్రధాని మోదీ.